శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. నమస్తస్యై నమస్తస్యై నమో నమ. ఈరోజు కుజస్తంభన యోగము అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా గ్రహాలకి వక్రం, అతిచార, స్తంభన అని 3 యోగాలు ఉంటాయి. స్తంభన అంటే ఒక రాశిలో ఉండవలసినటువంటి నిర్ణీత కాలం కన్నా కూడా అధికంగా ఆ రాశిలో ఉండిపోవడాన్ని స్తంభన అంటారు. ఉదాహరణకి కుజస్తంభన యోగం తీసుకున్నాం. ఈ సంవత్సరం వచ్చే నెల అక్టోబర్ 20వ తేదీ నుంచి 2025 మే 5వ తేదీ వరకు 6 నెలల 15 రోజులు కుజుడు కర్కాటక రాశిలో స్థిరంగా ఉండిపోతున్నాడు. దీన్నే కుజస్తంభన యోగము అంటారు. అట్లాగే 2025 మే 6వ తేదీ నుంచి 2025 జూలై 28వ తేదీ వరకు కుజుడు సింహరాశిలో ఉంటాడు. దీన్ని స్తంభన అంటారు. మా రెగ్యులర్గా ఉండే చార, ఇది నిత్యంగా నడిచేటువంటి చార. యాతావాత మొత్తం 277 రోజులు కుజుడు కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, అట్లాగే మకర రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. ముఖ్యంగా 6 నెలల 15 రోజులు అంటే 195 రోజులు కుజుడు కేవలం కర్కాటక రాశిలోనే స్తంభన యోగం పట్టింది. ఈ కుజస్తంభన యోగ కాలంలో ఇందాక ఏవైతే మనం చెప్పుకున్నామో కర్కాటకం, సింహం, మకరం, ధనుస్సు ఈ రాశులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అపకారిగా మారుతున్నాడు కుజుడు. ఎందుకంటే కుజుడు రాశిలో ఉంటాడు, కర్కాటక రాశిలో. సింహరాశికి ఏమైనటువంటి 12వ రాశి కర్కాటక రాశిలో ఉంటాడు కుజుడు. అంటే ధనుసు రాశికి 8వ రాశి కర్కాటకం, 8వ రాశిలో ఉంటాడు కుజుడు. మకర రాశికి 7వ రాశి కర్కాటకంలో ఉంటాడు కుజుడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి కూడా అక్టోబర్ 20వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జూలై నెల ఆఖరు వరకు కూడా కొంచెం కష్టాలు తప్పవు. కష్టాలు అంటే వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి, రుణాలు చేసేటటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి, రుణాలకి హామీ ఉండేటటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. అట్లాగే గృహ వాహనాలు మార్పు చేసేటటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. కుజుడు సోదరీ కారకుడు కాబట్టి అన్నదమ్ములు అప్పచెల్లెలతో విభేదాలు లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటటువంటి మైనస్. ఈ కర్కాటక రాశిలో కుజస్తంభన యోగం జరగటం వల్ల ఈ కర్కాటక రాశిలో కుజస్తంభన యోగం జరుగుతున్నటువంటి కాలంలో కర్కాటక రాశికి 8వ రాశి అయినటువంటి కుంభరాశిలో శని సంచారం కూడా ఒక దోషం. దీని యొక్క ప్రభావం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో కుజుడు, 8వ రాశిలో శని, ఈ 2 గ్రహాలు కూడా సహజ సిద్ధంగానే పాపగ్రహాలు, సహజ సిద్ధంగానే అత్యంత కఠినమైనటువంటి పరీక్షలు పెట్టగలిగినటువంటి గ్రహాలు. కాబట్టి సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఇందాక చెప్పుకున్నటువంటి ఫలితాల కన్నా కూడా అధికమైనటువంటి ఫలితాలే ఉంటాయి. మకర రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి దాని యొక్క ప్రభావం తగ్గినప్పటికీ, ఎందుకంటే శని ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో ఉండటం, మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉండటం వల్ల ఇందాక చెప్పుకున్నటువంటి ఫలితాలు కొంత తగ్గినప్పటికీ కర్కాటక సింహరాశుల వాళ్ళకి మాత్రం ఇది కొంచెం కఠినమైనటువంటి పరిస్థితి. కాబట్టి వచ్చే నెల 20వ తేదీ నుంచి ఈ 4 రాశుల వాళ్ళు కూడా
అత్యంత జాగరూకతతో ఉండటం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు, అనుకోనటువంటి ఆవేశం వచ్చినప్పుడు, రుణాలు చేయవలసి వచ్చినప్పుడు, మనం రుణం ఇచ్చేటప్పుడు అన్ని విధాలు కూడా జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా మంగళవారాలు రుణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. శాస్త్రం కూడా ఏం చెప్తుంది, మంగళవారం రుణం తీస్తే చాలా మంచిది. కాబట్టి రుణాలు తీర్చుకునేవాడు ఎవరు ఉంటే మంగళవారం రుణాలు తీర్చుకోవడం మంచిది. ఏమైనప్పటికీ కూడా ఈ 2024 అక్టోబర్ నుంచి 2025 మే వరకు ఇందాక నేను చెప్పినటువంటి కర్కాటకం, సింహం, ధనుసు, మకర రాశుల వాళ్ళు అత్యంత జాగ్రత్తతో ఉండాలి. దీనికి పరిహారం ఏమిటంటే కుజుడికి శాంతులు చేయించుకోవడం, కుజు జపం చేయించడం, మండపారాధన, తర్పణం, హోమం, దానం ఇత్యాది కార్యక్రమాలు చేయించుకోవడం. దగ్గరలో అక్కడన్నా అందుబాటులో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం. వీలైనప్పుడల్లా మంగళవారం కుజుడికి కందులు దానం ఇచ్చుకోవడం. ఇవి చేస్తున్నట్టు ఏదైనా కుజుడు యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం, ఈ కుజస్తంభన విషయంలో మాత్రం ఈ 4 రాసుల వాళ్ళు కూడా అత్యంత జాగరూకతలై ఉండాలి. ఇది ఏకంగా 277 రోజుల పాటు ఈ స్థితి ఉంది. అంటే సంవత్సరంలో 3వ వంతు. కాబట్టి అన్ని విధాలుగా కూడా జాగ్రత్తగా ఉండి పై శాంతులు చేసుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ హరి ఓం తత్సత్. జై హింద్.